అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తూర్పు కోడిపల్లి గ్రామంలో మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ జయంతి వేడుకలను ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు టీడీపీ సీనియర్ నాయకులకు వాల్మీకి సోదర సోదరిమణులకు పెద్ద ఎత్తున పాల్గొని ఘన స్వాగతం పలికారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు మాట్లాడుతూ కళ్యాణదుర్గం పట్టణంలో వాల్మీకి సర్కిట్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వాల్మీకి సోదరులను అందరినీ కలిపి విగ్రహావిష్కరణ ఎప్పుడు అనేది నిర్ణయిస్తామన్నారు। జిల్లాలో ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా భారీ స్థాయిలో వాల్మీకి విగ్రహావిష్కరణ చేస్తామని తెలిపారు। ఈరోజు కోడిపల్లిలో పర్వదినం వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కోసం మేము ఈరోజు ఈస్ట్ కోడిపల్లికి రావడం జరిగింది। చాలా సంతోషకరం। ఈ నెల 7వ తారీఖు నుంచి కూడా వాల్మీకి జయంతి ఉత్సవాలు మా ప్రాంతమంతా కూడా జరుగుతున్నాయి। ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాల్మీకి మహర్షి కాబట్టి ఆయన కొలవడం మన బాధ్యత, ప్రతి ఒక్కరు కూడా కొలవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది। ఆ జయంతులు ప్రతి చోట జరుపుకోవడం కూడా చాలా సంతోషకరం। ఏదేమైనా కూడా మన ప్రాంత అభివృద్ధి చెందాలని, కళ్యాణదుర్గం ప్రాంత అభివృద్ధి చెందాలని వాల్మీకిని ప్రార్థించడం జరిగింది। ఏదేమైనా రాబోయే కాలంలో కళ్యాణదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది। పార్టీలకు అతీతంగా మనం అభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే అభివృద్ధికి మనం నోచుకోగలుగుతాం। ఎప్పుడైతే అభివృద్ధి అవుతుందో మన ప్రాంత ప్రజలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళకి ఉన్న జ్ఞానం కానీ చదువు కానీ అన్ని రకాలకు కూడా అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంటుంది। ఎప్పుడైతే చదువు ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యం కూడా వస్తుందనేది అందరి భావన। గడిచిన 5 ఏళ్ళు ఏదైతే ఉందో 2019 నుంచి 24 వరకు కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఎక్కడొక్కడ ఆగిపోవడం కూడా దురదృష్టకరం। ఏదేమైనా ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒమ్ము కాకుండా చూడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం। ఏదేమైనా కూడా అభివృద్ధికి అందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం।